హాయ్ ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా. నా మేనకోడలి బర్త్డేకి చాక్లెట్ కేక్ చేశాను అనమాట. ఇప్పుడు ఆ డెకరేషన్ ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ చాక్లెట్ మెల్ట్ చేసి చాక్లెట్ మౌల్డ్లోకి మెల్ట్ చేసిన చాక్లెట్ మొత్తాన్ని వేసేసాను. తర్వాత 2 టైమ్స్ ట్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేశాను అనమాట. తర్వాత చాక్లెట్ కేక్ని ముందే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట కాసేపు. తర్వాత చాక్లెట్ గనాష్ని పైన స్ప్రెడ్ చేశాను. తర్వాత చుట్టూ డ్రిప్పింగ్స్ వేసాను చాక్లెట్తో. డ్రిప్పింగ్స్ వేసిన తర్వాత చాక్లెట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసాను కేక్ మొత్తం. తర్వాత చాక్లెట్ మౌల్డ్స్ కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను చెప్పాను కదా, వాటిని డిమౌల్డ్ చేసేసి పైన చాక్లెట్ డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. అలా ఒక 6 పీసెస్ తీసుకొని అటు ఇటు పెట్టేశాక క్రీమ్ తీసుకొని క్రీమ్తో డిజైన్ వేసాను. డిజైన్ వేసిన తర్వాత స్ప్రింకిల్స్ స్ప్రెడ్ చేసేసాను అనమాట కేక్ మొత్తం. సో నాకైతే కేక్ డెకరేషన్ చాలా బాగా నచ్చింది. మా మరదలే సెలెక్ట్ చేసింది కేక్ డిజైన్. నాకైతే చాలా బాగా నచ్చింది. కేక్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందరికీ చాలా బాగా నచ్చింది. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే కట్ చేసాము. నేను కూడా వెళ్ళాను కేక్ కటింగ్కి. సో కేక్ డిజైన్ ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ చేసేయండి. మా మేనకోడలిది పిక్ ఒకసారి పెడుతున్నాను, చూసేయండి. తర్వాత ఆ రోజు నైట్కి ఒక కేక్ ఆర్డర్స్ వచ్చాయన్నమాట. 3 kgs కేక్ 90 పీసెస్ కావాలని మా ఫ్రెండ్ దివ్య తను నాకు ఆర్డర్ ఇచ్చింది. అంతకుముందు వాళ్ళ చర్చిలో నేను 450 కేక్ పీసెస్ డెలివరీ చేశాను. సేమ్ అదే చర్చిలో కూడా తిని ఉంటుంది. తిను కూడా 90 పీసెస్ వాళ్ళ అబ్బాయి బర్త్డేకి ఇచ్చింది. వాళ్ళ అబ్బాయి బర్త్డే బాగా సెలబ్రేట్ చేశారు అక్కడ ఆర్ఫనేజ్ పిల్లలు ఉన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ కేక్ పీసెస్ ఇలా ఉన్నాయి, ఒకసారి చూసేయండి. వాటిని ఇలా ప్యాక్ చేసేసి ఇచ్చేసాను అనమాట. తర్వాత వాళ్ళ అబ్బాయి బర్త్డే కదా, నైట్ కేక్ కట్ చేయడానికి కేక్ ఆర్డర్ కూడా ఇచ్చింది. 1 kg పైనాపిల్ కేక్ అనమాట ఇది. సో ఆ కేక్ డెకరేషన్ కూడా ఇలా చేసేసాను. సో ఆ రోజు 3 కేక్స్ ఫినిష్ చేశాను. సో ఈ కేక్ డిజైన్ కూడా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.